హాయ్ హలో, బాగున్నారు అందరూ. ఈరోజు నేను మీకు సూపర్ టేస్టీ అరటికాయ బజ్జీ చూపిస్తానండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. అరటికాయ బజ్జీలో కొత్త ఉంది, అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా? ఇక్కడే ఒక బెస్ట్ టిప్ ఉందండి ఈ రెసిపీలో. ముందుగా మనం మామూలుగానే శనగపిండి తీసుకొని ఉప్పు వేసుకొని కొద్దిగా వాము ఇంకా చిటికెడు వన్ సోడా వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఈ క్రిస్పీనెస్ కోసం మనం కార్న్ఫ్లోర్ కానీ ఒక స్పూన్ పిండి కానీ వేసుకోవాలి. అంతే. ఇక అరటికాయని ఏం చేయాలంటే ముందు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని చెక్కు పైన తీసేసుకొని ఒక గిన్నె నీళ్ళలో కొద్దిగా ఉప్పేసి అరటికాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. అప్పుడు అరటికాయ మనకి బజ్జీ లోపల చప్పగా కాకుండా టేస్ట్ బాగుంటుంది అనమాట. అదే టేస్ట్. ఇది అరటికాయని ఉడికించుకుంటే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. మామూలుగా అయితే ఆలుగడ్డ పచ్చిది వేసినా కానీ టేస్ట్ బాగుంటుంది. అరటికాయతో పోల్చుకుంటే నేనైతే ఆలుగడ్డకి ఇష్టపడతాను, ఎందుకంటే ఇది చప్పగా ఉంటుంది, టేస్ట్లెస్గా. పిల్లలు కూడా ఇష్టపడరు. కానీ మనం ఇలా కొద్దిగా ఉప్పేసి ఉడికించి చేసామంటే టేస్ట్ మారిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? అరటికాయ చాలా ఆరోగ్యానికి మంచిది కదా, పచ్చి అరటికాయ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా ఈజీగా ఉంది కదా, నార్మల్ ఇంగ్రీడియంట్సే. ఉప్పు ఇంకా వన్ సోడా, వాము, శనగపిండి, బియ్యం పిండి, అంతేనండి. చాలా సూపర్ టేస్టీ ఈజీగా చేసుకునే అరటికాయ బజ్జీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.